హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫోటోలో చూపించినట్టు మనం పుదీనా కట్ట ఒకటి తీసుకోండి పెద్దది. అది తీసుకొని ఆకులు ఇలా ఒక్కొక్కటి తీసుకొని అలా కాడలన్నీ పక్క తీసి ఆకులన్నీ ఒక ప్లేట్లో తీసి ఒలిసి ఉంచుకోండి. ఆ ఆకులన్నీ బాగా కడిగేసి ఒక టవల్ కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ వేసి దాని మీద ఆరబెట్టండి. ఆరబెట్టాక అలా ఆరబెట్టడం వల్ల ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఏవైనా ఉంటే కొంచెం పోద్దండి, అంతే. వాటర్ ఉన్నాయి ఏం కాదు, కాకపోతే ఎక్కువ వాటర్ మనం కడిగినప్పుడు ఆకుకూరలు అనగానే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా తగ్గుతుంది అనమాట. ఇలా మనం తీసుకున్న పుదీనా అప్పుడు స్టవ్ పక్కన పెట్టాను, ఆరిపోతాయి కదండి, పక్కన వదిలేయండి. పక్కన వదిలేసాక మనము స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెము ఆయిల్ వేసి అందులో జీలకర్ర మినపప్పు వేసి కొంచెం లైట్గా వేగనివ్వండి. లో సిమ్లో పెట్టి కొంచెం అలా లైట్గా వేగనివ్వండి. లైట్గా వేగనిచ్చాక అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి లో సిమ్లో అలా వేపండి. ధనియాలు అయినా జీలకర్ర అయినా మనకి పచ్చడి మంచి టేస్ట్ ప్లస్ స్మెల్ కూడా వస్తాయండి. అందుకే స్లో సిమ్లో పెట్టి అది మనము వేపాలి. వాటిని వేపిన తర్వాత కొంచెం రెడ్గా వేగాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం పక్కన పెట్టుకోండి. ఎందుకంటే చల్లారాలి కాబట్టి మనం పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కళాయిలో ఎండుమిర్చి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి మీ కారానికి సరిపడగా ఎండుమిర్చి వేయండి. నేను పెద్ద కట్ట తీసుకున్నాను కాబట్టి దానికి దగ్గర ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఆ 10 ఎండుమిర్చి లైట్గా అలాగే లో సిమ్లో పెట్టి అలా వేపండి. కొంచెం వేగిన తర్వాత కొంచెం చిన్న కలర్ చేంజ్ అవుతుంది కదండి, కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం అవి ఏంటంటే బాగా ఏగుతాయి కదండి, ఎప్పుడైనా మనం లో సిమ్లో పెట్టి వేపడం వల్ల ఏంటంటే అందులో ఉన్న చెమ్మ పోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ డ్రైగానే ఉంటాయి, కాకపోతే అందులో ఉన్న చెమ్మ పోతుంది అనమాట, లోపల కూడా వేగుతాయి. మనం హై సిమ్లో పెట్టామనుకోండి ఏమవుతుందంటే బేగా పైన కలర్ వచ్చేసి లోపల చెమ్మ అలాగే ఉండిపోద్ది. అందుకే ఎప్పుడైనా మనం మసాలాలైనా ఏవైనా లో సిమ్లో పెట్టే మనం వేపాలండి. వేపి అవి పక్కకి తీసుకొని చల్లారనివ్వండి. ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టండి. తర్వాత అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి చింతపండు కొంచెం నీటిలో కడిగేసి పక్కన పెట్టండి. కొంచెం ఆరాక ఈ ఆయిల్లో వేయండి. వేసి ఒక్క నిమిషం ఉంచండి. అందులో ఏవైనా వాటర్ ఏవైనా ఉంటే పోతుంది అనమాట. కొంచెం ఇదయ్యాక అందులో మనం కడిగి ఆరబెట్టుకున్న పుదీనా ఆకులు అందులో వేసి లైట్గా వేపండి. స్లో సిమ్లో పెట్టి, ఎందుకంటే ఆకుకూరలు ఎప్పుడు మనకి పెద్ద ఎక్కువ టైం తీసుకోవండి ఆగడానికి, అవి వేగిపోతాయి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం అలా మగ్గనిచ్చి కొంచెం వేపండి. మరీ ఎక్కువగా వేపనివ్వకండి, ఎందుకంటే మరీ పొడిలాగా అయిపోద్ది అనమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత తీసేస్తే మనకి ఏంటంటే పచ్చడి బాగుంటుంది. లేదంటే డ్రైలాగా అయిపోయి పిప్పిలాగా అయిపోతుంది అనమాట. అందుకే అయిపోయాక మనం పక్కకి ఒక ప్లేట్లో తీసుకున్నాక చల్లగా చల్లారిపోయినంత వరకు ఉంచి చల్లారబెట్టి అప్పుడు మిక్సీలో వేయండి. ఫస్ట్ మనము చూడండి దినుసులు వేసాం కదా, దినుసులు ఎండుమిర్చి ముందు గ్రైండ్ చేసుకోండి మిక్సీలో వేసి. ఇలా స్లో సిమ్లో పెట్టి ఇలా వచ్చినంత వరకు వేపండి. వేపిన తర్వాత ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక కళాయి పక్కన ఒక ప్లేట్ పక్కకు తీసుకొని అది బాగా చల్లారనివ్వండి. పక్కకి తీసుకొని చల్లారినంత వరకు పక్కన ఉంచండి. ఉంచి నేను చూపించినట్టు మిక్సీలో వేసి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేశాక కొంచెం పౌడర్ అయిపోతుంది కదా, అప్పుడు పుదీనా వేయండి. ఎందుకంటే ఇది కలిపారనుకోండి నలగు, అందుకే ఫస్ట్ మనం ఇవన్నీ కలిపి ఇలా పౌడర్ చేసుకొని ఇందులో మళ్ళీ మనం వేపు ఉంచాం కదండి ఆ పుదీనా వేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేశాక ఇంకా అయిపోద్దండి మంచిది, అంతే. గ్రైండ్ చేసి మనం ఏ కర్రీలోకైనా, చట్నీ, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుందండి. మీకు కారం అది ఎక్కువైతే కొంచెం ఎండుమిర్చి చేసుకోండి, నాకు తెలిసి సరిపోతుంది. మరి ఎక్కువ కారాలు ఉప్పులు కూడా తినకూడదని నా ఒపీనియన్. ఆయిల్ కూడా ఎందుకంటే మనం ఒక రోజు 2 రోజుల్లో తినేస్తాం కాబట్టి ఆయిల్ కూడా నేను తక్కువగానే వేసాను. లేదు మేము ఉంచుకుంటాము, ఎక్కువ చేసుకోవాలనుకుంటామంటే ఖచ్చితంగా ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి స్టోర్ ఉంటుంది అనమాట, అంతే. ఇంకేంటది స్టోరేజ్ ఉంటుంది.
ఇలా మనం ఏదైనా గాజు కంటైనర్ లేకపోతే అందులోకైనా తీసి అలా మూత పెట్టి స్టోర్ ఉంచుకుంటే సరిపోద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మట్టుకు ఉంటుందండి. 1 వీక్ దాకా మనకు ఫ్రిడ్జ్లోనైతే టేస్ట్ మారకుండా ఉంటుంది. బయటైతే 1 డే 2 డేస్ అయితే పైన కూడా మనకు ఉంటుందండి. అప్పుడు మనం ఏంటంటే బయట ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు అయితే అండి ఖచ్చితంగా ఆయిల్ కొంచెం వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ ఉంటుంది. అయితే మీకు కానీ నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా. మీరు ఒకసారి ట్రై చేయండి. పచ్చడి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో కూడా చూడండి. నిజంగా చాలా బాగుంటుంది.